8788 సిల్వర్ జూబ్లీని విజయవంతంగా ముగించుకొని 10 సంవత్సరాల ఈ పండుగలో మళ్ళీ కలుసుకుంటున్న నాటి నేటి 8788 సంవత్సర బ్యాచ్ సంబరాన్ని అంబరాన్ని అంటే ఆత్మీయ అలింగనాలతో అద్దులు లేని ఆనందాల పలకరింపులతో ముస్తాబైన వేడుక. మరో 10 ఏళ్ల వరకు గుర్తుండిపోయే ఆటల పాటల కోలాహలమే మన సెలబ్రేషన్. ఇది మన రోజు. ఇది కేవలం ఇక్కడున్న ప్రతి ఒక్కరి రోజు. గుండెల నిండా ప్రేమలను నింపుకొని గొప్పగా చేసుకునే సెలబ్రేషన్. ఈ పండుగ లాంటి వైభవాన్ని మన స్నేహితులతో స్నేహితురాళ్లతో కలిసి చేసుకోవడం మనకు మాత్రమే దక్కిన అతి గొప్ప అదృష్టం. పురుడు పోసుకున్న 8788 బ్యాచ్ గెట్ టుగెదర్. 2014లో జరిగిన సిల్వర్ జూబ్లీ మహోత్సవం ఒక అద్భుతం, ఒక ఆనందం, ఒక ఎమోషన్. అప్పటి జ్ఞాపకాలను ఇప్పటికీ ప్రతి గుండెలో పదిలంగా దాచుకుంటున్నాము, గుర్తు చేసుకుంటున్నాము, ఆనందపడుతున్నాము. ఆ క్షణం మన స్నేహితుల్లో పుట్టిన ఆలోచన ఇంతమంది స్నేహితుల కలయికకు కారణమయ్యింది. అప్పటి నుండి ఈ క్షణం వరకు మొదలైన మన స్నేహ ప్రయాణం ఆనందమైన ప్రవాహంలా ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని చెప్పుకోవడం మన స్నేహితులకెంతో గర్వకారణం. ఇది మన అందరి ఐక్యమత్యానికి నిదర్శనం. ఇది మన అందరి పూర్వజన్మ సుకృతం. జయహో స్నేహితులారా, జయ జయహో 8788 మిత్రులారా. అప్పుడు మన అందరం నాటుకున్న స్నేహ వృక్షం ఎందరికో ఆదర్శం అవుతూ మన పిల్లలకు కూడా విలువలతో కూడిన స్నేహం అంటే మనదేనని అర్థం చెబుతుంది. అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు కొత్తకోట. ఆ ఊరిలోనే చదువుకున్న 8788 బ్యాచ్ అని మన స్నేహం గురించి, మన స్నేహితుల గురించి తరతరాలు చెప్పుకునే చరిత్ర మనది కాబోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. రేపటి తరాలు మన జీవితాల గురించి, మన స్నేహితుల గురించి, ముఖ్యంగా విలువలతో కూడిన మన అందరి స్నేహం గురించి చరిత్రగా చెప్పుకుంటున్నారు. ఈ మన 8788 బ్యాచ్లో మన నేల, మన దేశం గర్వించదగ్గ డాక్టర్లు, లాయర్లు, పోలీసులు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు, నేల తల్లికి సేవ చేసుకునే రైతన్నలు, కళాకారులు, కుటుంబాలను బంగారు కుటుంబాలుగా బొమ్మరిల్లుగా తీర్చిదిద్దిన గృహిణీలు ఎందరో మరెందరో వివిధ రంగాలలో వారికంటూ ఒక ప్రత్యేకతను చోటు చేసుకుంటూ మనవాడు, మనవాళ్ళు, మన బ్యాచ్ వాళ్ళు అంటూ గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగారు. అదే మన గొప్పతనం. అది కేవలం మన 8788 మాత్రమే సాధించిన ఘనత. అలా 2014 ఈ గెట్ టుగెదర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆ నలుగురు, మన నలుగురు ఆత్మీయతకు మారుపేరై మన స్నేహం అనే వృక్షానికి బీజం వేసి ఇలా మన అందరినీ కలవడానికి కారణమయ్యారు, కారణజన్ములైనారు. అనంతమైన మన స్నేహం అనే బండికి రథసారథులైన మన స్నేహితులు నాగిరెడ్డి, పొగాకు ప్రసాద్, శేఖర్ గౌడ్, కృష్ణారెడ్డి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న సామెతకు అద్దం పట్టేలా మత సామరస్యమైన స్నేహాలను, ప్రేమలను పంచుకుంటూ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మన స్నేహితుల ఇళ్లలో జరిగే రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు, శుభకార్యాలకు మన స్నేహితులే బంధువులుగా వచ్చి ఆ వేడుకలకు, ఆ పండుగలకు వన్నె తెస్తూ కుల మత భేదాలకు మన స్నేహంలో, మన బ్యాచ్లో తావు లేదంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మానవ సేవయే మాధవ సేవ, మేము సైతం అంటూ ప్రపంచాన్ని వణికించిన కరోనా మమ్మరిని తరిమికొట్టేందుకు మన దేశం లాక్డౌన్ విధించిన సమయంలో ఎటువంటి పనులు చేసుకోలేక నిస్సహాయత స్థితిలో ఉన్న కుటుంబాలకు నిత్య అవసరాలను అందించి మీకు మేమున్నామనే ధైర్యాన్ని కల్పించారు మన స్నేహితులు. మనలోని స్నేహితుల కుటుంబాలు ఆపదలో ఉన్నామని తెలిసిన దగ్గర నుండి వారి కుటుంబంలో జరిగే పెళ్లిళ్లకు, శుభకార్యాలకు,
వారి ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకొని కల్ముషం లేని మనస్సుతో నిస్వార్థమైన గుణంతో వారికి ధన రూపేణ వస్తు రూపేణ అందించి స్నేహం అనే 8788 బ్యాచ్లా ఉండాలని మిగతా వారందరూ చెప్పుకునేలా చేస్తున్నారు మన స్నేహితులు. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా స్నేహం అనే పేరుతో ఒక చోట కలుసుకొని ఈ 10 ఏళ్ల పండుగకు మరో 10 ఏళ్ల వరకు పదిలంగా ఉండాలని మన స్నేహ బంధాలు ఒకే ఆత్మలాగా ఊపిరి ఉన్నంత వరకు ఇలాగే కలిసి ప్రయాణం చేయాలని 8788 10th బ్యాచ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.